హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల ఊయల. ఈరోజు నేను చేయబోయే వ్లాగ్ అయితే పనసపొట్టు కూర చేయడం చూపిస్తున్నాను. పనసపొట్టు కూర అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. కాకపోతే నేను ఎప్పుడు పెళ్ళిళ్ళలోని ఫంక్షన్లోని ఇలాంటప్పుడు మాత్రమే తిన్నాను. నేనైతే ఎప్పుడు వండలేదనమాట. ఇదే ఫస్ట్ టైము ట్రై చేసాను ఎలా వస్తుందో అని. సూపర్ ఎమ్మీగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుందనమాట. నాకు తెలిసి అయితే చాలామంది ఇళ్ళల్లో ఈ పనసపొట్టు కూర అయితే చేసి ఉండరు. నేను చూపించినట్టు చేస్తే కనుక చాలా ఈజీగానే అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మీరందరూ కూడా ట్రై చేయండి. ఆరు నీకు పనసపొట్టు కూర నచ్చిందా లేదా? నచ్చింది. ఎంత బాగుంది? చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ కూర ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి. ముందుగా మనం ఈ పనసపొట్టుని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని పనసపొట్టుని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని అవి మునిగే వరకు వాటర్ పోసుకుని ఉడికించాలి. ఒక 3-4 పొంగులు వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. జీడిపప్పు, వేరుశనగుళ్ళు నూనెలో వేయించుకుని తీసి పక్కన ఉంచేసుకోవాలి. ఇవి లాస్ట్లో వేస్తామన్నమాట. ఇవి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అందుకని ఇవి వేపి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. పనసపొట్టుని ఉడికించుకుంటున్నాం కదా, ఇలా బాగా మరిగిన తర్వాత ఒక 3-4 పొంగులు రానివ్వాలి. ఇందులో నేను కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసాను అనమాట. అలాగే చింతపండు రసం కూడా తీసి పెట్టుకోవాలి. ఆవాలు నానబెట్టాను, ఒక అరగంట నానబెడితే సరిపోతుంది. ఆవాలు పేస్ట్ వేస్తాం కదా, పెట్టిన పనసపొట్టు కూర అనమాట. అందుకని ఆవాలు అయితే నేను నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇందులోనే కొద్దిగా బియ్యం, ఎన్నో అక్కర్లేదు, కొంచెం ఒక 1/2 స్పూన్ బియ్యం వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. పనసపొట్టు ఉడికిన తర్వాత దీని మీద ఏదైనా మూత పెట్టుకుని ఇందులో ఉన్న నీళ్లు వార్చేసుకోవాలి. వార్చేసుకుని అందులో ఉన్న నీళ్లు మొత్తం పిండేయాలన్నమాట. అసలు ఇంకా అందులో నీళ్ళు ఏమీ ఉండకూడదు. శుభ్రంగా వంపేసుకున్న తర్వాత బాగా పిండాలి. అస్సలు వాటర్ లేకుండా బాగా పిండుకోవాలన్నమాట. ఇందులోంచి బాగా వాటర్ వస్తాయి. ఇలా పిండుకున్న తర్వాత మొత్తం పొడి పొడిగా అయిపోతుంది అనమాట. చాలా పొడిగా ఉంటుంది. కూర కూడా పొడిగానే ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఉత్తిదైనా సరే తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడైతే నీళ్ళు మొత్తం పిండేసిన తర్వాత ఇలా డ్రైగా ఉందన్నమాట. చూసారు కదా ఎలా ఉందో, మొత్తం నీళ్ళన్నీ తీసేసాను. అప్పుడు ఇలా పొడిగా అయిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో తాలింపు వేసుకోవాలి, పోపు వేసుకోవాలన్నమాట. దీంట్లో నూనె ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం నూనె అయితే ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు, అలాగే జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే సాయి మినపప్పు అంటాం కదా, లేకపోతే మినపగుళ్ళు కానీ, ఏ మినపగుళ్ళు కానీ సాయి మినపప్పు ఉంటే సాయి మినపప్పు కానీ వేసుకోవచ్చు అనమాట. వేసుకుని వేగనివ్వాలి. ఇందులోనే ఇంగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఆ తర్వాత కొంచెం వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసి ఒకసారి కలపాలి. ఇవన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కూరలో ఏంటంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 వేస్తాం అనమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత నేను ఇంగు వేసుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. పోపులోనే పసుపు వేసుకుని కలుపుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేసాను కాబట్టి నేను మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకున్నాను, లేకపోతే పసుపు వాసన వస్తుంది కదా. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుని, ఇది సేమ్ పులిహోర పోపులాగే ఉంటుందన్నమాట. అంటే అల్లం ఒకటి వేయలేదు కానీ పులిహోర పోపులా ఉంటుంది. తర్వాత ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా పనసపొట్టు, ఈ పనసపొట్టుని వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఉంచుకోవాలి కొంతసేపు. అంటే అన్నీ పనసపొట్టుకి బాగా పోపంతా, ఆ స్మెల్ ఇదంతా బాగా పట్టే వరకు ఉంచుకోవాలన్నమాట. ఒకసారి పనసపొట్లు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో కారము, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత చింతపండు రసం పోసి ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఉప్పు, కారం వేసాను కదా, అదే వీటికి పనసపొట్టుకి పట్టేలాగా బాగా కలుపుతున్నాను. ఆ తర్వాత ఇందులో చింతపండు రసం వేసాను. ఈ చింతపండు రసం కూడా పనసపొట్టు అంతా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. మూత పెట్టిన తర్వాత మధ్యలో ఒక 1 మినిట్కి 2 మినిట్స్కి అలా మూత తీసి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే
అడుగు పడుతుందనమాట ఈజీగా. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోనే మనం ఆల్రెడీ ముందు వేపి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు వేసుకుని ఇవి కూడా ఒకసారి మొత్తం కూర అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే పెట్టాలి. ఎందుకంటే త్వరగా మాడిపోతుందనమాట. అందుకని చెప్పి సిమ్లోనే ఉంచి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. అవసరమైతే కొద్దిగా నూనె కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కూరకి నూనె అయితే ఎక్కువ పడుతుందనమాట. నేనైతే నానబెట్టుకున్న ఆవాలు, అందులోనే కొద్దిగా బియ్యం వేసాను అన్నాను కదా. ఇది కావాలంటే మిక్సీ వేసేసుకోవచ్చు, లేకపోతే మీకు దంచే ఓపుకుంటే దంచుకోవచ్చు. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి, బాగా మెత్తగా చేసుకోవాలి. చేసుకుని కూర చల్లారిన తర్వాత, కూర మనం అయిపోయింది అనుకున్నప్పుడు కట్టేస్తాం కదా, కట్టేసి చల్లారిన తర్వాత అప్పుడు ఇందులో ఆవాల పేస్ట్ కలుపుకోవాలి, లేదంటే చేదు వస్తుందన్నమాట. అందుకని మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.